ఏఆర్సీ ద్వారా ఆర్టీసీ గురించి ఆలోచన చేయడం ఆర్టీసీ కార్మికుల పక్షాన వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంటే ఉద్యమం అంటేనే ఆర్టీసీ లేకుంటే ఎక్కడ ఉద్యమం కనిపించకపోతుండే. అటువంటి ఆర్టీసీ ఉద్యమంలో తెలంగాణకు ముందు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఎంత ఉవ్విళ్ళూరారో, ఎంత ఉద్యమానికి అండగా నిలిచి ఉద్యమ స్ఫూర్తిని చాటారో, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ తెలంగాణ ప్రాంత ఆర్టీసీ కార్మికుల ఆవేదన చల్లారకపోవడం చాలా బాధాకరం అనిపిస్తాం. ఇంకా ఆర్టీసీలో సీమాంధ్ర పెత్తనం జరుగుతాం. దానికి ఎందుకు జరుగుతూ ఉంది? మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడక ముందే వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ విభజన సక్రమంగా జరిగి ఉండి వాళ్ళు ప్రభుత్వం అధికారంగా చేపట్టే ముందు ఇవి వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్గా ఉపయోగకరంగా ఏర్పడినట్టుంటే ఈ రకమైన ఇబ్బంది కలిగి ఉండేది కాదు. మరి అలా కాకుండా ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఆర్టీసీని ఏం పట్టించుకుంటారు? కాకి పట్టుకోలేదు. కాకి పట్టుకోవడం ఉద్యమప్పుడే వాళ్ళు గుర్తించలేదు. మేము ముందుకు వచ్చి అయ్యా ఆర్టీసీ కార్మికుల యొక్క ఉద్యమ స్ఫూర్తి శక్తి ఎంతుందో మేముగా ఈ ఉద్యమానికి అందించడం జరిగింది. అందించినటువంటి అగ్ని రవ్వ మరి ఆర్టీసీ లేకుంటే ఉద్యమం నడవడనేటువంటి పరిస్థితి ఉద్యమంలో గ్రహించడం జరిగింది. మరి ఆర్టీసీ కార్మికులు ఆవేశం ఉంటుంది, ఆవేదన ఉంటుంది, అవసరమైతే దేనికైనా తెగింపు ఉంటుంది. చూస్తూ ఉన్నారు మనం తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాలు ఇంకా సీమాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలో మానుకోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి ఆవేదనకు గురై ఉన్నారు. దానికి మనమంతా కూడా రచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఆర్టీసీ కార్మిక సంఘాలుగా మనం ఎవరికి వారక కాకుండా అప్పుడే తెలంగాణ ఉద్యమంలో మొదట కలిసి రాకుండా ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో అన్నదమ్ములుగా ఉన్నాం. కార్మిక సంఘాలు చిన్నదైనా పెద్దదైనా కలుపుకపోయి ఈ యొక్క సీమాంధ్ర పెద్దదానికి కానీ ఒక ఆలోచన లేకుండా ఒక ప్రభుత్వం ఇట్లా కొద్దిగా ఆలోచన తగ్గించుకుంటే కూడా చూపు కరెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కార్మికులు మన సంఘాలు ఏర్పడితే కార్మికుల గురించి కనుక మరి వాళ్ళ ఆవేదనను పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఎవరికి వారుగా మనదంలో మనమే కొట్లాడడం కాకుండా మనం ఒక నేతృత్వం కల్పించుకొని కార్మికుని కాపాడుకోలే సంస్థను కాపాడుకునేటువంటి ఆలోచనను పెట్టుకోవాలని నేను జేఏసీ పక్షాన ప్రత్యేకంగా మరి కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇలా మరి ఆర్టీసీ విభజన ఎందుకు జరగలేదని మనం ఆవేదన పడుతున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నటువంటి సంఘాల తరఫున ఉన్నటువంటి టీఆర్ఎస్ ఆవేదన పడతా ఉంది. మిగతా వారు కూడా ఆవేదన పడుతుంది కానీ యువతలు కనిపిస్తలేదు. ఇది నిప్పు మీద ఉన్నటువంటి బోర్డు లెక్క ఉన్నది. ఒక బోర్డు పక్కన అయిపోతే నిప్పు యొక్క మరి ఎట్లుంటుందో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు కావడం లేదు? ఏమి ఇబ్బంది ఉన్నది? వాస్తవంగా చూస్తే ఎక్కడి ప్రాంతం వాళ్ళు ఎంప్లాయీస్ అక్కడే ఉన్నారు, ఎక్కడి ప్రాంత బస్సులు అక్కడనే ఉన్నాయి, ఎక్కడి ప్రాంత భూమి అక్కడనే ఉంది, ఎక్కడ డిపోలు అక్కడనే ఉన్నాయి. ఎందుకు ఇబ్బంది? ఇట్లా ఇప్పుడు తెలంగాణ ఆంధ్రకు ఎట్లయితే గీత గీసినట్టు ఏర్పాటు చేయడం జరిగిందో ప్రాంతంగా అదే పద్ధతిలో ఆర్టీసీలో కూడా ఉన్నది. మరి ఏమి ఇబ్బంది వస్తూ ఉంది? ఆస్తులు లెక్కగలుగుతావా? లెక్కగట్టు. మాకు ఆవేదన, మీ ఆస్తులు ఇష్టం ఉన్నట్టు డిపోలు పెంచుకొని, బస్ స్టేషన్లు పెంచుకొని, కార్మిక సంఖ్యను పెంచుకొని మరి ఇక్కడ ఆదాయానికి వచ్చే వరకు తక్కువ చేసి తెలంగాణ ఆదాయాన్ని కూడా సమిష్టిగా సమైక్యంగా ఉపయోగించుకున్నావు అనేటువంటి ఆవేదనతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి అండగా ఆర్టీసీ కార్మికులు ఉండడం జరిగింది. వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఈ యొక్క 60 ఏళ్ల నుంచి ఇంత చచ్చిపోయినా, ప్రమోషన్ లేకుంటున్నాయి, నా బిడ్డలకు రిక్రూట్మెంట్ లేకుండా ఉన్నది,
మరి డిపో లేకుంటున్నాయి, బస్సులలో పోతా ఉంటే ఊక్కుంటా కిందికెళ్ళి మీదికి ఒత్తుకొని పోయే పరిస్థితి ఉంది. అదే ఆంధ్ర ప్రాంతంలో మరి బస్సుల్లో దాదాపుగా ఒక 10-20 సీట్లు ఖాళీగా ఉండి దర్జాగా మహారాజులా పోయేటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నది. మరి మన రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన ప్రయాణికులకు మరి ప్రశాంతంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం కలిగిస్తామా లేదా? అలాగే అధునాతనమైనటువంటి బస్సులు ఇలా గరుడ కానీ మరి ఇందిరా లాంటివి కానీ లేకుంటే చాలా సంబంధించినటువంటి ఏసీ సంబంధించినటువంటి బస్సెస్ నీ ఆంధ్ర ప్రాంతంలో నీ యొక్క రేషియో ప్రకారం పెట్టావా, లేకుంటే నీ ప్రాంత పేరు తప్ప తెలంగాణ ప్రాంత పేరు ఈ బస్సుల్లో ఎక్కేటువంటి ఆలోచన లేదు, ఆర్థికమైనటువంటి స్తోమత లేదనేటువంటి అధిష్టానం భావించిందా ఆలోచించుకునే అవసరం ఉంది. ఇవన్నీ మా యొక్క ప్రాంత ప్రజానికానికి మరి యొక్క ప్రభుత్వ పక్షంగా ఆర్టీసీ పక్షంగా సేవలు అందించినటువంటి బాధ్యత మరి వాళ్ళ యొక్క ఎన్ని రోజులు బాధపడుతున్నటువంటి ఇబ్బందిని పక్కన తొలగించవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే రిక్రూట్మెంట్ ఈ యొక్క విభజన లేట్ కావడం వల్ల ఇలా కండక్టర్ డ్రైవర్ రిక్రూట్మెంట్ కూడా చాలా వరకు ఆగిపోవడం జరిగింది. ఏదైతే తెలంగాణ ప్రాంత ప్రజలు తెలంగాణ వస్తే నాకు ఉద్యోగం వస్తుందనుకో దానికి ఎక్కువగా ఆర్టీసీలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎక్కువ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటాయి. ఆర్టీసీలో ఆగిపోయేటువంటి పరిస్థితి అంటే తెలంగాణ వచ్చినాక కూడా రిక్రూట్మెంట్ లేదురా, నువ్వు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నావురా, తెలంగాణను తీర్పురా, ఆ ప్రభుత్వం మీద ఒక రాయబారేరా అనేటువంటి ఆలోచన చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. ప్రమోషన్లు చూస్తూ ఉంటే మొన్నటి వరకు అయితే ప్రమోషన్లు ఎవరికి రాలే, ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతం సంబంధించిన కార్మిక వర్గాలు సూపర్వైజర్లు అయితే ఆఫీసర్కి వచ్చే ఆలోచన ముందు వరుసలో వచ్చేటువంటి పరిస్థితి. అప్పుడే వీళ్ళు ముందు వరుసలో వస్తే కూడా మరి ప్రమోషన్ ఇచ్చే కాడ అడ్మినిస్ట్రేషన్ మీ చేతులు కనుక జాస్తి చేసుకొని పెట్టాం. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా అడ్మినిస్ట్రేషన్ మాకుంటే సిస్టమేటిక్ గా ప్రమోషన్ పొంది ఆ ప్రమోషన్ రూపకంగా ఒక సామాజికమైనటువంటి హోదా కానీ ఆర్థికమైనటువంటి వెసులుబాటు పొందేటువంటి అవకాశం ఉంటుంది అనుకుంటే దానికి కూడా విభజన జాప్యం చేయడం వల్ల ప్రమోషన్ కూడా పొందకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అవకాశం ఉండి మొదటి లైన్ లో మొదటి పేరుగా ఉన్నటువంటి వారు కూడా ప్రమోషన్ పొందకుండా రిటైర్మెంట్ అయి ఏం తెలంగాణ అనేటువంటి పద్ధతిలో ఆవేదన చెందేటువంటి పద్ధతిలో రిటైర్మెంట్ కావడం జరుగుతా ఉంది. అలాగే మనకు సంబంధించి చూస్తే తెలంగాణ ఇంక్రిమెంట్ అన్నాడు. తెలంగాణ ఇంక్రిమెంట్ అందరికి ఇచ్చేది, అందరి తర్వాత మాకు వచ్చింది. అది ఇంకా ఇంప్లిమెంటే కాలే. తెలంగాణ ఇంక్రిమెంట్ నేను యొక్క టిఆర్సీ సంస్థ పక్షాన ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె కంటే ముందు చాలా సమావేశాల్లో కేసీఆర్ గారు ఈ ఉద్యమం నడిపి మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామనేటువంటిది ప్రకటించడం జరిగింది. తెలంగాణ ఉద్యమం అంటే సకల జనుల సమ్మె. సకల జనుల సమ్మెలో పార్టిసిపేట్ అయిపోయి ఉద్యమం ఉధృతంగా నడిపించినటువంటి నాయకత్వాలు కానీ కార్మిక వర్గం నుండి ఈ మొన్న డిక్లేర్ చేసేదానికంటే ముందు రిటైర్ అయిపోతే ఉద్యమం చేసిన కూడా మరి తెలంగాణ ఇంక్రిమెంట్ యొక్క అవకాశం ఇయ్యవా అని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే రోస్టర్లో మస్తల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు ఖచ్చితంగా తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చి తీరవలసిందే. ఆయన ఇలా లేడు కదా, మరి ఆయనకు లేకుంటే జీతం లెక్కొస్తుందంటే ఆయన ఫైనాన్షియల్ బెనిఫిట్ గా గ్రాట్యుటీ కింద వస్తుంది. వీళ్ళకి ఏరియాస్ ఇయ్యకు జీతం లేవు తర్వాత గ్రాట్యుటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేకుంటే ఉద్యమం చేసిన సైలెన్స్ గా ఉండి నువ్వు చెప్పినటువంటి ఆర్థికమైనటువంటి అవకాశాలు పొందకుండా మామూలుగా ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చేటువంటి చెడు పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దీన్ని ప్రత్యేకంగా గమనంలోకి తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. అలాగే విభజన జరగలే, అట్లాగే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పదే చెప్పడం జరిగింది. ఈ యొక్క సకల జనుల సమ్మెకు సంబంధించినటువంటి జీతాలు ఈ యొక్క ఆంధ్ర నాయకత్వం వల్ల మీ యొక్క జీతాలు కోసివేసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది కనుక అవి ఆ జీతాలను కోసివేయబడ్డ ఆ సమ్మెలో పార్టిసిపేట్ అయితే కోతకు గురైనటువంటి జీతం ఏదైతే ఉందో మీరు బ్యాంకులో జమ చేసినట్టు లెక్క పెట్టుకోండి, దాని మీద వడ్డీ కూడా కల్పిస్తానని పలుమార్లు చెప్పడం జరిగింది. ఇలా ఏ సంఘం నుంచి కూడా సకల జనుల సమ్మెకు సంబంధించిన జీతం అందడం లేదు.
ఎందుకు అడగం? అది మన హక్కు కాదా? మనకు సంబంధించిన ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఏర్పాటుకు, రాష్ట్రం ఏర్పాటుకు పోరాడినటువంటి కార్మిక వర్గం కానీ ఉద్యోగ వర్గానికి మరి ఈ యొక్క రాష్ట్రానికి ఆధిపత్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మరి లెక్కతో పాటుగా ఆ యొక్క కార్మికులకు ఉద్యోగులకు కట్టి ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నదనేటువంటిది మనం ఆలోచన తీసుకురావడం జరుగుతాం. చాలా వరకు కార్మిక సంఘాలు కానీ వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు పిఆర్సీగా ఉండడం వల్ల ఈ యొక్క సకల జన సమ్మె అడిగితే పిఆర్సీ ఎక్కడ దెబ్బతీర్చడం అనేటువంటి పద్ధతులు ఎంతో పాటు ఉన్నదేమో అనేటువంటి ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. మాకు ఇంకొక ఇబ్బంది ఏమైతా ఉంది, దాదాపు ఏప్రిల్ 2013 నుంచి మరి డివిజన్ ఆఫ్ పే స్కేల్స్ అంటే జీతాల సవరణ జరగవలసి ఉంది. దాదాపు 22 months అయింది. తెలంగాణ వచ్చి కూడా దాదాపు 6-7 నెలలు వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇలా నిన్న ఎన్జిఓలకు 43% ఫిట్మెంట్ ఇచ్చి జీతాలు ఏర్పాటు చేస్తున్నారు వరకు మా ఆర్టీసీలకు ఉండే చాలా ఇబ్బంది పడింది, ఆవేదన పడింది. అసలు మనం ఏం చేస్తా ఉన్నాం? జీతాల సమస్య చెప్పండి.